प्रिय सखिया चीजारेनु ना मनसे ये चोटा అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే చలినా మాట ఇక కరువైపోయెనులే అధరము నడుమను ఏదో అలజడి రేగెనులే ఈ క్షణలో నిరీక్షణలో వరక్షణమొక యుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ పటాస్ ఫుల్ టు బిందాస్. ఈ రోజు మా పటాస్ లో లేడీ స్పెషల్. ఎలా ఇచ్చాడండి ఆ దేవుడు, ఇంత అందం ఎలా ఇచ్చాడు అని. అయినా రాములమ్మ స్టెప్ ఎదురుగా ఎంజే స్టెప్ ఏంటండి? అయినా లేడీ స్పెషల్ లో మీ గ్యారేజ్ ఎదురుగా మా శ్రీమంతులు ఎంతండి? హే రవి, ఐ థింక్ ఇట్స్ ఓకే, నిజాలే చెప్తున్నావు కానీ శ్రీమంతులు బాగా పర్ఫార్మ్ చేస్తున్నారు. నీ ఎంజే స్టెప్ కూడా పర్లేదు, బానే. ఇప్పుడు అర్థమైందా నీకు అది? ఈ రోజు శ్రీముఖి గ్యారేజ్ లో నా పర్ఫార్మర్స్ వచ్చేస్తున్నారు. లెట్ మీ వెల్కమ్ శైలజ, లావణ్య అండ్ భావన. కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీకోసం, చిన్నదాన నీకోసం, చిన్నదాన నీకోసం. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. సో ఇవాళ పంచ్ పటాకలో టాపిక్ ఏంటంటే అబ్బా దరిద్రం తల మీద తాండవం చేస్తుంది అని ఏ సందర్భాలు అనిపిస్తుంది? పటా స్టేజ్ మీద రవణతో కలిసి ఐటమ్ సాంగ్ వేద్దాం ఉన్నప్పుడు పక్కన శ్రీముఖి ఉంటది కాబట్టి దరిద్రం పక్కనే ఉంది అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్స్ ఐటమ్స్ వేస్తారు కాబట్టి నా అలాంటిది ఉంటే నీకు ప్రాబ్లం. నేను ఐటమ్, నువ్వు దరిద్రం. ఛాన్స్ ఇస్తే కదా ఐటమ్ సాంగ్ వేస్తాం. ఏమైనా ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలో. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కొకారై కళ్ళన్ని ఊరమాస లెక్కలో. నిజంగా వాడు ఇక్కడ ఉండేటోడు కాదే, డి జోడీలో ఉండాలాడు. ఏమన్నా చేశాడు అసలు? ఏం చేశాడు? నెక్స్ట్ హైమా. నీ పేరు హైమా, నీ పేరు హైమా, నాకు ఇష్టం ఖైమా.
అన్నా నీ పక్కన ఉంది ఆయమ్మ, నీ పక్కన ఉంది ఆయమ్మ. ఖైమా ఖైమా ఆయమ్మ. చెప్పురా. పంచ్ పటాకాలో ఆన్సర్ చెప్తే కప్పు రాకపోతే దరిద్రం నెత్తి మీద కూర్చున్నట్టు. నువ్వు మంచి ఆన్సర్ చెప్తే కప్పు వస్తుంది. నెక్స్ట్. బాయ్ ఫ్రెండ్ తో మూవీకి వెళ్ళినప్పుడు పక్క సీట్ లో డాడీ కూర్చుంటే దరిద్రం నెత్తి మీద కూర్చుంటే. దరిద్రం ఏంటంటే పక్కన బాయ్ ఫ్రెండ్ ఇటు పక్కన నాన్న పొరపాటున. ఏ బాగుంది కదా సీన్. చెప్పు నాన్న. తాత రేపు ఆస్తి రాసిస్తా అన్నప్పుడు ఇయాలనే చచ్చిపోతే దళిద్దర్ నెత్తి మీద ఉన్నట్టుంటది అన్న. దరిద్రం అను. దళిద్దర్ దళిద్దర్. డాక్టర్ డాక్టర్. డ్రైవర్ 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 డ్రైవై డ్రైవై. దా దా రి రి ద్రం. బర్. రోజు ఒకటి, పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. ఓకే. నెక్స్ట్. లవ్ చేసిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు దరిద్రం నెత్తి మీద ఉన్నట్టు. మీ నిజమైన స్వచ్ఛమైన ఆడ బుద్ధి బయట పెట్టావమ్మా. హలో ఐఎమ్ చింటూ. చింటూ నీ వెయిట్ ఎంత చెప్పు. 50. చటాకా చటాకా. సరే నా వెయిట్ ఎంత ఉంటుంది గెస్ట్ చెయ్యి. ఈజీగా ఉంటే 72. ఎగ్జాక్ట్ 72 రా. సూపర్. ఈజీగా ఒక 40 అంతే. అరే నేను అడిగింది ఒక్క చెయ్యి కాదు, మొత్తం బాడీ. అయితే ఒక 52 వేసుకుందాం. అందుకే కన్నద్దాలు కరెక్ట్ ఇచ్చారు నీకు. ఎందుకంటే నాకు శ్రీముఖి చాలా ఇష్టం, అందుకే ఇజ్జత్ తీయాలనుకోలేను. చెప్పు ఆన్సర్ చెప్పు. మన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోని షాపింగ్ పోయినప్పుడు ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ మన ముందు వచ్చినప్పుడు. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తో షాపింగ్ పోయినప్పుడు అంటే మనకి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంటది, అయితే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటాయి కదా మనకి, ఆమెతో పోయినప్పుడు దన్నని చెప్పేసి ఆమె వచ్చినప్పుడు మన ముఖం ఇట్లా అయిపోతుంది. ఎట్లా నువ్వు రవి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వి అండ్ శైలజ ఇప్పుడు ఒరిజినల్ గర్ల్ ఫ్రెండ్. సో మీరిద్దరు షాపింగ్ చేసినప్పుడు శైలజ ఎదురుగా వస్తే రవి రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం దా. చాలా రోజులు అయింది నేను చూసి. మనం బ్రేకప్ అయిన తర్వాత ఎన్ని రోజులు తెలుసా నీ గురించే ఆలోచిస్తుండే. నేనైతే రోజు నీ గురించి ఆలోచిస్తాను. ఇంకా చెప్పు. ఏయ్ చెల్లి మొన్ననే చెప్పాను కదా, డాడీ నాకెంత ఆస్తి రాసిస్తాడు నీకు కూడా అంతే ఆశిస్తాడు. నువ్వు ఎక్కువ నకరాలు చేయకపోయాడు ఫస్ట్. బేబీ ఇప్పుడు షాపింగ్ చేస్తున్నాం కదా, మా చెల్లి కనిపించింది ఇప్పుడే. నువ్వు అడుగుసపో, నువ్వు అడుగుసపో. లవర్ తో మనం బయటికి వెళ్ళినప్పుడు అతను వేరే గర్ల్ ని పొగడడం ఆర్ వేరే గర్ల్ తో చాటింగ్ చేస్తే దరిద్రం నెత్తిపైనే ఉంది అనిపిస్తుంది. అప్పుడు పిడా పోయింది అని అనుకుని వదిలేసేయాలి. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఎవరు లేరు, ఇంటికి వచ్చేసి అన్నప్పుడు వెళ్తుంటే దారిలో పెట్రోల్ అన్న పంచర్ అన్న అయినప్పుడు దరిద్రం నెత్తి మీద ఉంది అనిపిస్తుంది. అవును, ఏమైనా మంచి పనిలో పోతున్నప్పుడు. మీ ఇద్దరు యాంకరింగ్ చూడడం దరిద్రం అనిపిస్తుంది, మీ ఇద్దరు యాంకరింగ్ చూడడం దరిద్రం అనిపిస్తుంది. ఈ ఇద్దరు దరిద్రాన్ని చూడడానికి ఇంకో దరిద్రుడు వచ్చాడు. నెక్స్ట్. టాపర్ పక్కన కూర్చున్నా గానీ ఎగ్జామ్ హాల్ లో ఏం చూపెట్టకపోతే వాడెందుకు చూపెడతాడు అక్కడ? ఎగ్జామ్ హాల్ లో టాపర్ పక్కన కూర్చున్నా గానీ ఏం ఆన్సర్స్ చెప్పకపోతే ఆన్సర్స్ చూపెట్టకపోతేనా? శ్రీముఖి గ్యారేజ్ నుంచి ముందుగా వచ్చేస్తుంది లావణ్య. లెట్స్ వెల్కమ్ మన ఇండియా అనగానే మనకు గుర్తొచ్చేది ఏంద్రాబాయ్ మెయిన్ గా అంటే అమ్మ ఆవకాయ, అవునా? దాని తర్వాత గుర్తొచ్చేది మంచి మనసున్న అబ్బాయిలు, ఇంకా మనకి గుర్తొచ్చేది అందమైన అమ్మాయిలు, దాని తర్వాత గుర్తొచ్చేది దేవుళ్ళు. మన ఇండియాలో ఉన్న దేవుళ్ళు ఇంకే కంట్రీలో ఉండరు, అవునా? మరి దేవుళ్ళు అంతమంది ఉన్నప్పుడు గల్లీకి ఒక గుడి ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ భక్తులు ఉంటారు డిఫరెంట్ గా. అది ఎట్లానో నేను ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ భయపడే భక్తులు అంటే
మన సంజయ్ లాగా అమ్మాయిల దగ్గరికి వెళ్ళాలన్నా భయపడతాడు, అమ్మాయిల మీద పంచలేయాలన్నా భయపడతాడు. వాడు మన తమ్ముడు. మన తమ్ముడు కాదు, నీ తమ్ముడు. మన సంజయ్ ఎలా అంటే గుడికి వెళ్ళగానే ఇలా చెప్పులు ఇప్పేస్తాడు. దేవుడా దేవుడా నేను వచ్చే కంటెంట్ అయినా బాగా చేయాలి. చెప్పులున్నాయా? అవునాయి. దేవుడా దేవుడా నేను ఈసారైనా అబ్బాయిగా పుట్టాలి. ప్రసాదం ఉందా? గుడికి వచ్చినప్పుడు కూడా సంతోషంగా ఉండారండి. ప్రసాదం అయిపోద్దేమో, చెప్పులు కొట్టేస్తారేమో, నా ఒంటి మీద బట్టలు లేపేస్తారేమో అన్న టెన్షన్ ఎక్కువ. నెక్స్ట్ మన టెంపుల్ కి వచ్చే సెకండ్ టైప్ ప్రసాదం పిత్రేగాలు, అంటే మన శ్రీముఖి అక్క టైప్ అన్నమాట. ప్రసాదం పిత్రే బాగుంది, పేరు బాగుంది. ఇట్రాను. ఎవరి గ్యారేజ్ లో పని చేస్తున్నావు? శ్రీముఖి గ్యారేజ్ లో. అక్కడ మెకానిక్ ఎవరు? ఎవరి మీద పంచులు వేస్తున్నావు? శ్రీముఖి. శ్రీముఖి గ్యారేజ్ లో పనిచేసి శ్రీముఖి గ్యారేజ్ మీద పంచు. తప్పు కదా అక్క? నువ్వు లేని అక్కడ పంచులు పేలట్లే అక్క, యూజ్ చేసుకుంటేనే. ఐ లవ్ దట్ నేమ్, ప్రసాదం పిత్రే. ప్రసాదం కోసమే గుడికి వెళ్తారండి కొంతమంది. అది ఎట్లా అంటే టెంపుల్ కి వెళ్ళి పూజారి గారు ప్రసాదం ఉందా, పూజారి గారు తీర్థం ఉందా, పిత్రగలకియం పిత్రగలకియం. అయితే శ్రీముఖి యొక్క ప్రసాదం కోసం వెయిట్ చేస్తుంది, కానీ టెంపుల్ లో మొక్కేటప్పుడు ఆ దృష్టి అంతా ప్రసాదమే. తొందరగా అర్చన చేయండి పూజారి గారు, బయట ప్రసాదం అయిపోద్దేమో. ప్రసాదం లైన్ లోకి వెళ్తుంది, తీసుకుంది, తినింది, అయిపోయింది, మళ్ళా లైన్ లో నుంచింది. అదేంటమ్మా నీకు ఇందాక పెట్టేశాను కదా. అప్పుడు నేను వచ్చింది కాదు, మా అక్క వచ్చింది, నేను ఎందుకు వచ్చా, నేను కాదు అంటది. అంటే మీ అక్క కూడా ఇంతే ఉందా? ఇంతే ఉందా? మళ్ళీ ప్రసాదం పెట్టించుకుంటది, అటు పక్కెళ్ళి మళ్ళీ లైన్ లో వస్తుంది. టూ మచ్, అంత ఫాస్ట్ ఉరకదు శ్రీముఖి, అంత ఉరకలేదు. దెబ్బ ఉరికొస్తుంది లైన్ లో. ఏంటమ్మా ఇందాకే వచ్చా కదా. ఊక రవి గాడు ఏడుస్తుండు బయట, వానికయ్యా నాకు కాదయ్యా ప్రసాదం. ఓహో నేను బయట కూర్చున్నానా? బయట బిచ్చపోళ్ళకు కూడా దేవుడు గుర్తొస్తాడండి. ఎలాంటి టైంలో తెలుసా? పాపం ఇలా అడుక్కుంటా అంటే రవి ఇలా ముందు నుంచి వెళ్తాడు, ఎవరు భిక్ష వేయరు. రవి కూడా వెళ్ళిపోతుంటే అప్పుడు బిచ్చపోడు అనుకుంటాడు, అయ్యా కుష్టి రోగం వచ్చి ఓను రవి గారికి కూడా గిదే గతి పట్టాలి. అప్పుడు ఇట్లా కూర్చోండి, అయ్యా డబ్బులు ఇవ్వండి అయ్యా నాకు. మీరు కూడా రచ్చగాళ్ళని కాకుండా బిచ్చగాళ్ళు అన్నారు. మేము బిచ్చగాళ్ళం, మేము అడుక్కుంటాం, మేము కామెడీ చేస్తాం, నవ్వండి అని అనుకుంటాం. మీరైతే పిత్రగాళ్ళు. నెక్స్ట్ మన రచ్చ రవి. ఈయన ఎలాంటి టైప్ అంటే మొత్తం కలరింగ్ కాటరాజులు అనమాట. ఈ రచ్చ రవి వెళ్ళి ఇలా కూర్చుంటాడు, గుడిమెట్లు అనుకో, ఇట్లా కూర్చొని ఎవరైనా వెళ్ళంగానే లవ్ యూ రా, లవ్ యూ రా. కాదు లావణ్య, నేను చెప్తాను రచ్చా లవ్ యూ రా. గర్ల్స్ కి చిరాకు వచ్చి, రే అసలు నువ్వు గుడికి ఎందుకు వచ్చినావురా, ప్రతి ఒక్కరికి ఐ లవ్ యూ చెప్తా అంటే, నేను వచ్చాను గుడికి భక్తులందరికీ నా సలా. బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా లవర్స్ కొట్లాడితే గర్ల్ కి ఎంత కోపం వస్తుందంటే, గర్ల్ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా వాడు నాకు బ్రేకప్ చెప్పాడు, వాడికి ఏదైనా యాక్సిడెంట్ వచ్చి పోవాలి, లేదా డెంగ్యూ ఫీవర్ వచ్చి నెల రోజులు హాస్పిటల్లో పడుకోవాలి, ఇది జరిగితేనే నేను హ్యాపీ దేవుడా. కానీ అబ్బాయిలు మాత్రం, దేవుడా ఆ అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. అబ్బా చల్లవడండి చల్లవడండి. అరే రెచ్చిపోండి రా మన అబ్బాయిలు. ఫ్రెండ్స్ కి కొట్లాటైతే అమ్మాయి వెళ్ళి ఇలా అంటుంది, దేవుడా పాప మా అబ్బాయిని ఏదో కోపంలో తిట్టేశాను, ఆ అబ్బాయిని ఏమనకు ప్లీజ్, అండ్ నా రిక్వెస్ట్ వాడు ఎప్పుడు నాకు ఫ్రెండ్ లాగే ఉండాలి అని అంటాడు. అదే అబ్బాయి అయితే, దీని తల్లి ఇది నాతోనే గొడవ పెట్టుకుంది స్వామి, దీనికి నెక్స్ట్ డేనే లేచిపోయి భర్త రావాలి, దీన్ని తాగొచ్చి పిచ్చ కొట్టుడు కొట్టాలి. ఆడపిల్లలు మొక్కుతారన్నారు, డైనోసార్లు కాదు. మేము డైనోసార్లను కల్పిత్రేగలం కదా, కానీ డైనోసార్ జాతి కదా. తర్వాత మన శ్రీముఖి అక్క గుడికి వెళ్తే ఏమని మొక్కుంటది, దేవుడా అబ్బా వచ్చే జన్మలో అయినా నన్ను ఆడపిల్లగా పుట్టించు.
మీ టీం లీడర్ అదే మన రవి అయితే దేవుడా 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 ప్రతిసారి అమ్మాయిలు అబ్బాయిల రౌండ్ లో అమ్మాయిలే గెలుస్తున్నారు దేవుడా ఈసారి అన్న అబ్బాయిలు గెలిచేటట్టు ప్రతిసారి అబ్బాయిల వల్ల నేను చల్లబడాల్సి వస్తుంది స్వామి ఇప్పుడన్నా నన్ను కొంచెం కాపాడు స్వామి అని ఇట్లా మొక్కుంటాడు. ఇకపోతే మన పట్టాస్ టీం మొత్తం నేను అందరం మొక్కాల్సింది మన శ్రీముఖి అక్కకి రవి అన్నకి. ప్లీజ్ ఒకసారి పటాస్కి వచ్చిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ని ఎంకరేజ్ చేస్తారండి. వాళ్ళ స్టేటస్లు పక్కన పెట్టి దగ్గరకు తీసుకొని యూ కెన్ డూ ఇట్ అంటారు. మన సంతోష్ సార్, డైరెక్టర్ ప్రసన్న అన్న, శ్రీను అన్న, సాయి అన్న, ఎవ్రీవన్ విల్ ఎంకరేజ్. సో ఫ్రమ్ మన సైడ్ నుంచి ప్లీజ్ అందరూ మన శ్రీముఖి గ్యారేజ్ అండ్ స్టూడెంట్స్ అందరూ లేచి వీళ్ళిద్దరు ప్లీజ్ లేచినోడు కొడతా నేను. మనం నిల్చాలి స్టూడెంట్స్ వల్ల మన పటా సెట్ అయింది వాళ్ళందరం వల్ల. మీ ఇద్దరికి నేను వాళ్ళందరికీ మీ అందరికి మేం చేయాలి. అది నేను గాని మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాని శ్రీముఖి గాని ఎంకరేజ్ చేస్తున్నారంటే మన షోని ఆదరిస్తున్నారు వీళ్ళందరూ కాబట్టి. మేము చేసేది చాలా తక్కువ, వాళ్ళు ఇచ్చేది చాలా ఎక్కువ. అందుకే స్టూడెంట్స్ అందరికి ఈ రోజు నా కంటెంట్ గిఫ్ట్స్ తీసుకునే ముందు తీసుకున్న తర్వాత ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లుంటాయి, ఫ్రెండ్స్ మధ్యలో ఎట్లుంటది. మామా హ్యాపీ హ్యాపీ బర్త్డే రా, ఇదిగోరా గిఫ్ట్. అప్పుడు వాడి ఇన్నర్ ఫీలింగ్, ఒరే ఇన్ని రోజుల నుండి గిఫ్ట్ ఇస్తున్నా, ఏ రోజన్నా బార్ కి తీసుకొని ఒక బీర్ కొనిచ్చినావురా. నీ మొహానికి ఇంత దరిద్రపోడు తెలుసా. కక్కుర్తికి కన్న కొడుకులకు ఉంటావురా నువ్వు, కక్కుర్తికి కన్న కొడుకులకు ఉంటావురా నువ్వు. కానీ బయటికి మాత్రం గిఫ్ట్ ఓపెన్ చేయరా. గిఫ్ట్ ఓపెన్ చేయగానే పెన్ను చూడగానే ఈ పెన్ను నేనేం చేయాలరా, నీ రాత రాయాలా లేకపోతే రక్త చరిత్ర రాయాలా. కానీ బయటికి మాత్రం వా ఏముంది మామా పెన్ను, ఇంతకీ పెన్ను ఎందుకు ఇచ్చినోరా. కాదు మామా, నువ్వు రాసే ప్రతి ఎగ్జామ్ టాపర్ అవ్వాలరా నువ్వు. కానీ ఇన్నర్ ఫీలింగ్, నువ్వు రాస్తేనే కదరా నేను పాస్ అయ్యేది. అప్పుడు వాడి ఇన్నర్ ఫీలింగ్, ఒరే ఆపరా నీ ఏషాలు, నాకు తెలుసు లాస్ట్ టైం నీకు పెన్ ఇచ్చినా అని ఈసారి నువ్వు నాకు పెన్ ఇస్తున్నావు. ఎట్లుంది తెలుసా, అత్త అంతం కోడలు పంతం అన్నట్టుంది. నవరా నవ్వు. అదే వ్యాలంటైన్స్ డే రోజు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లుంటాయి. బేబీ ఈ పువ్వు కలరు ఎంత గాఢంగా ఉందో నా ప్రేమ నీ మీద అంత గాఢంగా ఉంది. అప్పుడు అమ్మాయి ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్, బొంగేం కాదు నువ్వు చెప్పేది ఎట్లుంది తెలుసారా, కాకి కలర్ వేసుకొని వచ్చింది అన్నట్టు. కానీ బయటికి మాత్రం ఓ బేబీ థ్యాంక్ యూ సో మచ్ బేబీ, దట్స్ వై ఐ లవ్ యూ. అప్పుడు వాడు కూడా ఐ లవ్ యూ టూ, అందుకే వ్యాలంటైన్స్ డే రోజు నీకు గిఫ్ట్ గా చాక్లెట్ తెచ్చిన. అప్పుడు అమ్మ ఇన్నర్ ఫీలింగ్, నీ బతుకు, నువ్వు చెప్పిన దానికి నువ్వు తెచ్చిన దానికి ఏమన్నా సంబంధం ఉందారా. ఎన్నడన్నా ఐమాక్స్ చూసిన ముఖం మారానిది, కాకి రెట్టేసిన ముఖము నువ్వు. అదే అమ్మాయి గిఫ్ట్ తెచ్చిందనుకో, అప్పుడు ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లుంటాయి. బేబీ నిన్న నేను షాపింగ్కి వెళ్ళినా, అక్కడ నీకోసం గిఫ్ట్ కొన్నా అనగానే అబ్బాయి ఇన్నర్ ఫీలింగ్, ఏందే బిచ్చపోనికి బిచ్చమే అని ముఖము నువ్వు. బిచ్చపోవడం నన్ను చూపెట్టిన ఎందుకమ్మా. చెప్పినాం కదా ఇందాకనే బిచ్చగాళ్ళు. ఓ అదే కంటిన్యూ అవుతుందా, అయితే ఓకే. బిచ్చపోనికి కూడా బిచ్చమే ముఖము నువ్వు గిఫ్ట్ తెచ్చినవా. ఈరోజు నాకు హార్ట్కి హార్ట్ అటాక్ అన్న రావాలి, భూమికి భూకంపం అన్న రావాలి. కానీ బయటికి మాత్రం బేబీ థ్యాంక్ యూ సో మచ్. అవును ఈ క్యాప్ ఎందుకు ఇచ్చినావు బేబీ, ఈరోజు నా బర్త్డే కూడా కాదు. అప్పుడు ఆమె ఇన్నర్ ఫీలింగ్, ఈ రోజుకి నీకు టోపీ పెట్టి 1 year అయింది, అందుకే ఇచ్చిన టోపీ. కానీ బయటికి మాత్రం కాదు బేబీ, ఎండ జట్టు అని కొడుతుంది కదా. ఎట్లా ఎండ జట్టు కొడుతుంది,
ఇంట్లో జట్ జట్ అనా? అరే ఒక్కసారి బయటకు వెళ్ళి చూసినప్పుడు ఎట్లా కొడుతుంది? కాదు కాదు, రాత్రి 9:30 అవుతుంది, ఇప్పుడు కొట్టదు. అవును కదా, ఇప్పుడు ఎండ లేదు కదా. మూను గట్టు 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 అని కొడుతుంది. గట్టు గట్టు సౌండ్ మారుతా ఉంటది అట్లా. మూనేమో గట్టు గట్టు అని కొడుతుంది, జుట్టేమో ఫట్టు ఫట్టు అని కొడుతుంది. అందుకే కొన్న బేబీ, నీ బాధ నేను చూడలేను. అదే పెళ్లిళ్ళ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఇన్నర్ ఫీలింగ్స్ ఎట్లుంటాయి? మెయిన్ గా వాచ్లు ఇస్తారు. వాచ్లు ఇచ్చి మీరు ఇప్పుడు ఈ 2 ముళ్ళ లెక్క కలిసి ఉండాలి, కలిసి సల్లంగా ఉండాలి అమ్మా అని అంటారు. కానీ మనసులో ఒరే నీకు కాలం దగ్గర పడ్డది, రాహుకాలం దగ్గర పడ్డది. ఇప్పుడు నువ్వు అరుంధతి నక్షత్రం చూపిస్తావు, కానీ తర్వాత అరుంధతి ఫేస్ లు నీకు చూపిస్తుంది అది. మరి ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనే రౌండ్ లో శ్రీముఖి గ్యారేజ్ లో పర్ఫార్మ్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది ఒక కొత్త పార్టిసిపెంట్. లెట్ మీ వెల్కమ్ రంజిత. రంజిత, వెల్కమ్ టు శ్రీముఖి గ్యారేజ్. నువ్వు శ్రీముఖి గ్యారేజ్ ఇక్కడనే కూర్చొని చూసాగా 2 ఆనిముత్యాలు వచ్చారు. ఒకరు కాకి కలర్ వేస్తుంటే ఇంకోరు అందరికి దండాలు పెడుతున్నారు రమ్మండి అని. ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా అలానే ఉంటుంది. వీళ్ళు స్టార్టింగ్ కాదు, భూమి పుట్టినప్పుడు పుట్టారు. అంటే ఆమె ముందే నేను ప్రిపేర్ చేస్తుంది, నాది కూడా ఇలాగే ఉండబోతుంది, భరించు అని. శ్రీముఖి, నేను నీ తరపున వచ్చాను, అలా అనొద్దు నన్ను. మరి నువ్వెందుకు మా వాళ్ళని అంటున్నావు? అంటే కవర్ చేస్తున్నాను, స్టార్టింగ్ అలా ఉంటుంది, మెల్లి మెల్లిగా కవర్ చేస్తే. కవర్ ఏది నీ దగ్గర? ఇప్పుడు నువ్వు రవి శ్రీమంతుడిలో నువ్వు ఒక పాట అన్నమాట. ఇప్పటి నుంచి చాయిస్ ఇస్ యువర్స్. శ్రీముఖి గ్యారేజ్, రవి శ్రీమంతులో ఆలోచించుకో. నా పర్ఫార్మెన్స్ బట్టి మీరే డిసైడ్ చేసుకోండి, ఓకేనా? అయితే ఆవిడ వద్దంటది, నేను కూడా వద్దంట. అప్పుడు ముందే డిసైడ్ చేసుకుందాం. నేను ఇక్కడే ఉంటా. ఓకే ఫైన్. అయితే రేపు క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ తర్వాత వచ్చే ఎపిసోడ్ లో పర్ఫార్మ్ చేసిన తర్వాత అప్పుడు రవి శ్రీమంతుల టీమా లేకపోతే అదేది ఏదో లఫ్ట్ గ్యారేజ్ ఏమంటారు అని? హలో శ్రీముఖి గ్యారేజ్. శ్రీముఖి గ్యారేజ్ ఆ టీమా డిసైడ్ చేద్దాం. ఓకే అందరూ వచ్చేసండి. Yes, once again thank you so much. రేపు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళందరికీ అండ్ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ వెరీ హ్యాపీ మెరీ క్రిస్మస్. అండ్ చూస్తూనే ఉండండి ఫర్ ఆస్ఫల్ టు బిందా. ఆనందాల అరువిల్లు, కేరింతల సవ్వళ్ళు, చిరునవ్వుల పదనిసలు కావాలంటే చూడండి ఈటీవీ ప్లస్. ఎంటర్టైన్మెంట్ కవర్ ఈటీవీ ప్లస్, నెవర్ ఎండింగ్ నాన్ స్టాప్. మనసుకు ఎంతో రిఫ్రెష్మెంట్, మైండ్ కు చిల్లింగ్ ట్రీట్మెంట్, హోల్ ఫ్యామిలీ వచ్చే కంటెంట్, ప్రోగ్రామ్ అయినా డిఫరెంట్. కరుకి ఫన్ కావాలన్నా, పెద్దవాళ్ళ కాలక్షేపం కైనా, ఇంట్లో అందరినేస్తాం తానై ఎంటర్టైన్ చేస్తుంది రకన్నా. ట్రెండీ ట్రెడిషన్, ఎనీ అకేషన్, యంగ్ జనరేషన్ ఇండికేషన్. ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్. ఈటీవీ ప్లస్ చల్ ఫుల్ టు బిందాస్. ఈటీవీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ కా బాస్. ఈటీవీ ప్లస్ నెవర్ ఎండింగ్